కాబట్టి సహోదరులారా, మరి బైబిల్ స్టడీస్ అనే మా ఈ యొక్క ప్రోగ్రాన్ని మీరు వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం. మరి ఈ సమయంలో దేవుని యొక్క మాటలు మీ అందరి హృదయాల్లో మీ గృహాల్లోకి వస్తాయని, మీరు వింటూ దీవించబడాలని మేమందరం కూడా ఆశపడుతూ ఉంటున్నాం. అనేక మంది మరి చెప్తూ ఉన్నారు, మీ ప్రోగ్రాలు చూస్తున్నాం, మేము ఎంతగానో ఆత్మీయంగా మేలు పొందుతున్నామని మరి అందరూ కూడా చెప్తూ ఉన్నారు. ఫోన్ కాల్స్ ద్వారా పర్సనల్గా మరి కలిసినప్పుడు చాలామంది చెప్తూ ఉన్నారు. మరి ఈ యొక్క వర్తమానాలు మీకు మీ కుటుంబాలకి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని మేమందరం కూడా మరి మీ కొరకు అనుదినం మా ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. కనుక మీ కుటుంబ సమస్యలు కానీ మీ వ్యక్తిగత సమస్యలు ఏదున్నా అన్నీ కూడా మరి యేసు నామములో మీ అందరికీ కూడా ఆ సమస్యల నుంచి విడుదల పొంది శాంతి సమాధానంతో మీరు మీ కుటుంబాలు ఫలించాలని మేము కోరుకుంటూ ఈ యొక్క మరి మాటలు చెప్పడానికి మీ గృహాల్లో మీ యొక్క టీవీ ద్వారా ఈ యొక్క మాటలు విని మీ కుటుంబాలు దీవించబడాలని కోరుతున్నాం. అందరూ వచ్చి టీవీ దగ్గర కూర్చుని దేవుని మాటలు విని దైవాశీర్వాదం పొందాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాం. కనుక ఇటువంటి మంచి అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని దేవుని మాటలు విందాం. చిన్న ప్రార్థన చేసుకుని మనం దేవుని మాటలు వినడానికి సిద్ధపడదాం. దయల మా ప్రభు, ఇదిగో నేను ఈ యొక్క సమయంలో మేమందరం కూడా ప్రార్థిస్తూ ఉంటున్నాం. నైనా మరి టీవీ దగ్గర కూర్చుని చూస్తున్నటువంటి ఈ యొక్క మరి టీవీ ప్రేక్షకులందరికీ కూడా నాయన మరి వాళ్ళందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. నాయన విని దేవుని మాటలు విని దేవుని ఆశీర్వాదాలు పొంది వారిని వారి కుటుంబాలను నువ్వు ఆశీర్వదించి కుటుంబాల్లో సంతోషం ఆనందం కలిగించాలి. ఇదిగో నేను టీవీ ద్వారా ఈ యొక్క నీ వర్తమానం నీ వాక్యం వారి గృహాల్లోకి వెళ్తుంది కనుక వారి గృహాల్లో వారికి దీవెనకరంగా ఉంచి ఆ మాటలు వారి హృదయాన్ని నేను మరి బలపరిచే విధంగా ఉంచి వారి సమస్యల నుంచి కష్టాల నుంచి విడిపించి మన మనసును కూడా ఆ వాక్యము ఫలింపజేసి వారి దీవెనకరంగా ఉండేలా చేయండి. వింటున్న ప్రతి ఒక్కరికి కూడా దీవెనకరంగా ఉంచండి. ఇప్పుడు ఈ దినాన్ని మరి నీ వాక్యాన్ని ప్రకటిస్తుండగా అందరికీ కూడా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచి నూరంతల దీవెనతో నడిపించమని ఫలింపచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరి ఈ దినాన్ని మనందరం కూడా దేవుని సన్నిధిలో ఉంటున్నాం. దేవుని మాటలు మనం నేర్చుకుని దేవునికి ఆశీర్వాదాలు మనందరం కూడా పొందాలని మరి దేవుడు ఆయన మాటలను మనకు తెలియజేశాడు. ఆ మాటల్లో ఉన్నటువంటి గొప్ప సంతోషాన్ని ఆనందాన్ని మనము మన కుటుంబాల్లో పంచుకుందాం. ఎందుకంటే మన జీవితంలో మరి ఎక్కడ సంతోషం అనేది సంతోషకరమైన వర్తమానాలు లేవు. కానీ దేవుడు మనల్ని మరి ఆయన సంతోషకరమైనటువంటి ఆనందకరమైన వర్తమానాలు మనకి ఇచ్చాడు. అయితే మనందరం కూడా ఎలా నిర్మించబడ్డాం, దేవుడు ఎందుకు మనల్ని సృష్టించాడు, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, మనం ఏ విధంగా చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు, మనం ఏం చేస్తున్నాం అనే విషయాలు మనం కొన్ని విషయాలు దేవుని గ్రంథంలో కొన్ని మనం నేర్చుకుందాం. మరి ఈ దినాన్ని మరి ఈ సమయంలో దేవుని మాటలు కొన్ని ధ్యానం చేద్దాం. మరి కీర్తనల గ్రంథంలో మనం చూసినప్పుడు 8వ అధ్యాయము 5వ వచనంలో మరి దేవుని యొక్క మాటలు చక్కని మాటలు రాయబడ్డాయి. ఆ మాటలు మనం ఇప్పుడు ధ్యానం చేసుకుందాం. దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటినీ అడ్లన్నిటినీ అడవి మృగములను ఆకాశ పక్షులను సముద్ర మత్స్యములను సముద్ర మార్గములలో సంచరించి వాటినన్నిటినీ వాని పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి అందంతటా నీ ప్రభావం ఎంత ప్రభావం గలది. ఈ యొక్క మాటలు మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యంలో చెప్తూ ఉంటున్నాడు. దేవుని యొక్క వాక్యంలో దేవుడు బయలుపరుస్తున్న మాటలు ఎంతో మనకి ఉపయోగకరమైనది. దేవుడు ఏం చేశాడంటే మానవుల్ని దేవుని కంటే కొంచెం లిటిల్ మోర్ లిటిల్ అనమాట, లిటిల్ కొంచెం తక్కువగా చేశాడు. మనమందరం ఏ పోలికలో ఉన్నాం? దేవుని పోలికలో ఉన్నాం. మనకేమున్నాయో అవయవాలు యేసయ్యకి కూడా అదే ఉన్నాయి, దేవునికి కూడా అయ్యే ఉన్నాయి. మనకు నోరు ఉంది, ముక్కు ఉంది, కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, తల ఉంది, అన్నీ ఉన్నాయి. మనకి ఎలా ఉన్నాయో మన అవయవాలు ఎలా ఉన్నాయో అన్నీ ఆయన పోలికలోనే మనం తయారు చేస్తాం. చాలామంది అనుకుంటూ ఉంటారు, దేవుడు ఎలా ఉన్నాడో చూపించండి అని కొంతమంది అంటూ ఉంటారు. దేవుడు ఎలా ఉన్నాడో చూపిస్తే మనం ఈ భూమి మీద బతకలేం. ఎందుకంటే తెలుసా, ఆయన వెలుగై ఉన్న దేవుడు. ఆ వెలుగై ఉన్న దేవుడు కనుక మనమందరం కూడా ఆ వెలుగును మనం కలిగి ఉండవలసిన వారమై ఉంటున్నాం. అందుకే ఆ వెలుగై ఉన్న దేవుణ్ణి మనం ఆరాధించాలి. కానీ ఈ లోకంలో మానవులు ఏం చేస్తున్నారంటే కంటికి కనబడుతున్నటువంటి వాటిని మరి
ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి రూపాన్ని, ప్రతి దాన్ని కూడా దేవుడని మొక్కుతున్నారు. అందుచేతనే దేవుని కోపం మానవుల మీద రగులుతోంది. అందుకే మనం దేవుణ్ణి ఎట్లా ఆరాధించాలి అంటే ఏదో రూపం పెట్టుకుని ఆరాధించడం కాదు. ఆయన ఆత్మస్వరూపి కనుక ఆత్మలోనే ఆరాధించాలి, ఆత్మలోనే దేవుని స్తుతించాలి. అప్పుడు మాత్రమే మనమందరం దీవించబడతామని దేవుని లేఖనం మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. అది ఇక్కడ మన మానవుని కొంచెం తక్కువవాడిగా చేశాడండి. మనందరినీ కొంచెం తక్కువవాడిగా చేశాడు, కానీ పవర్స్ అన్నీ మానవుడికి ఫుల్గా ఇచ్చాడు. అయితే ఆ యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు మానవుడు, ఇచ్చిన దాన్ని పాడు చేసుకున్నాడు. అందుచేతనే దేవుని ప్రజలుగా మనం గమనించాలి, దేవుడు కొంచెం తక్కువగా చేశాడు, కానీ ఈ భూమిని ఏలుటకు, ఈ భూమి మీద ఉన్నటువంటి జీవరాశులన్నింటినీ ఏలడానికి అవన్నీ మన చేతుల కింద పెట్టాడు. ఆకాశ పక్షులేమి, భూమి మీద సంచరించే జంతువులేమి, పశువులేమి, ఇంకా అలాగే పురుగులేమి, పాకే పురుగులు, ఇంకన్నీ మరి భూమి మీద ఉన్నాయన్నీ మనకి మన చేతికి అప్పగించాడు. సముద్ర మత్స్యాలు, సముద్రంలో జలములలో ఉండేటువంటి మత్స్యములు, జీవరాశులు, జల జీవరాశులు అన్నమాట, జలచరములు అన్నీ కూడా మన చేతుల కిందే పెట్టాడు. అందుకే ఈ భూమి మీద ఉన్నాయి, అది గొర్రెలే కాదు, ఎడ్లే కాదు, మొత్తం అన్నీ కూడా అన్నిటి మీద అధికారం ఇచ్చాడు. అందుకే మాటలు చెప్తూ ఉన్నాడు, ఆయన మనల్ని ఎలాగ చేశాడంటే మహిమా ప్రభావములతో వానికి కిరీటం ధరింపజేశాడు. ఇప్పుడు మహిమా ప్రభావములు అనే కిరీటాన్ని ఆదిలో దేవుడు మానవుని తయారు చేసినప్పుడు మహిమ ఇచ్చాడు, వెలుగిచ్చాడు. ఆ వెలుగుతో పాటు ఆయన గొప్ప వ్యక్తిగా తయారు చేశాడు. ఆది మానవుని దేవుడు అద్భుతంగా తయారు చేశాడు. కానీ ఆ వెలుగును, మహిమను వారు చేతులారా దేవుని మాట వినకుండా వారు చేతులారా పాడు చేసేసుకున్నారు. అందుచేతనే మనం గమనించినట్లయితే ఈ కడవరి కాలంలో దేవుడిచ్చినటువంటి ఆ గొప్ప వెలుగును, దేవుడిచ్చినటువంటి ఆ మహిమను మనం పాడు చేసుకోకూడదు. దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు ఈ భూమి మీద అంటే దేవుని బిడలుగా మనం ఉండాలని, దేవుణ్ణి మనం ఆరాధించాలి. ఈ భూమి మీద ఉన్నాయన్నీ మనం అనుభవించడానికి పెట్టాడు. వాటిని పూజించడానికి దేవుడు మనల్ని పెట్టలేదు. కనబడిన జంతువుల్ని, కనబడినటువంటి చెట్లని, కనబడినటువంటి రాళ్ళని అన్నిటిని మరి దేవుళ్ళని మనం మొక్కడానికి కాదట. మనమే అన్నిటికీ గొప్ప వ్యక్తులం. అదే మానవుడు ఏమైపోతున్నాడు తెలుసుకోలేకపోతున్నాడు. ఈ భూమి మీద ఉన్న అన్నీ మన చేతుల కింద పెట్టాడు. అందుకే ఈ మాటలు చెప్తున్నాడు, కొంచెం తక్కువ వానిగా చేసి మహిమా ప్రభావములతో వాని కిరీటం ధరింపజేశాడని దేవుని లేఖనంలో స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. అందుకే దేవుడు మనల్ని ఎలా తయారు చేశాడు అనమాట, మహిమా ప్రభావంతో తయారు చేశాడు. మనల్ని ఈ భూమి మీద ఉన్న వాటి అన్ని జీవరాశుల కంటే గొప్పవాళ్ళుగా మనల్ని తయారు చేశాడు. చిన్నగా ఏం చేయలేదు, మనల్ని వాటికంటే తక్కువగా మనం చేయలేదు. మనమే వాటి మీద ఏలిబడి చేసేలా చేశాడు. అందుకే నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చితివి. దేవుడు తయారు చేసిన సృష్టి అంతటి మీద మానవునికి అధికారం ఇచ్చాడు. అది మానవుడు తెలుసుకోవాలి. ఎందుకంటే అన్నిటి మీద అధికారం ఇచ్చిన వాడు దేవుడు. జీవరాశులు అన్నిటి మీద మనకు అధికారం ఉంది. మనమంటే అన్నీ భయపడతాయి. ఆకాశ పక్షులు ఏంటి, భూమి మీద సంచరించే అన్ని రకరకాల జీవరాశులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, మరి అడవి మృగాలు ఉన్నాయి, మరి ఇంకా సర్పాలు ఉన్నాయి, కీటకాలు ఉన్నాయి, పాకే పురుగులు ఉన్నాయి. ఈ భూమి మీద అనేక రకాలైనటువంటి జీవరాశులు జీవిస్తున్నాయి. అన్నీ కూడా మానవుడి చేతి కిందే పెట్టాడు. మానవుడు అన్నీ కూడా దాన్ని అనుభవించమన్నాడు, కానీ మానవుడు అనుభవించట్లేదు. ఏం చేస్తున్నాడు, వాటిని మనం ఉపయోగించుకోవడానికి అవి మనకు ఆహారంగా పెట్టాడు. మానవులైతే వాటిని దేవుళ్ళని మొక్కుతున్నారు. అంటే మానవుడు ఎంత మరి అజ్ఞాన స్థితిలో ఉన్నాడో ఆలోచించాలి. మానవుడిని దేవుడు ఎంత గొప్ప వ్యక్తిగా తయారు చేశాడు. అందుకే దేవుని బిడ్డలుగా మనం గమనించాలి, దేవుడు మనల్ని గొప్పవాళ్ళుగా తయారు చేశాడు. అందుకే చెప్తున్నాడు, ఆయన తయారు చేసిన ఈ చేతి పనులు, ఈ భూమి, ఆకాశము, సూర్యచంద్ర నక్షత్రాలు, ఈ భూమి మీద ఉన్నటువంటి జీవరాశులు, జలములలో ఉన్న జీవరాశులు, జలచరములు అన్నీ కూడా ఆయన చేతి పనులు మాత్రమే. మనం తయారు చేయలేదు వీటిని. చేపలను తయారు చేయలేదు, భూమి మీద ఉన్న జంతువులను తయారు చేయలేదు, భూమి మీద పాకే పురుగులను తయారు చేయలేదు, అడవిలో మృగాలు తయారు చేయలేదు, ఆకాశ పక్షులు మనం ఏం తయారు చేయలేదు, సూర్యచంద్రుని నక్షత్రాలు మనం తయారు చేయలేదు. చేసింది ఆయన దేవుడు, యెహోవా దేవుడు తయారు చేశాడు. వాటి మీద దేవుడు మానవునికి అధికారం ఇచ్చాడు. ఈ మానవుడు ఈ భూమి మీద ఉండి వాటిని అన్నీ ఏలి
ఆ ఏలియా అధికారం దేవుడు మనకి ఇచ్చాడు. ఆ అధికారాన్ని మనం చేపట్టి జాగ్రత్తగా ఉండాలి. దాన్ని ఏం చేసుకున్నారు? మానవుడు చేతులారా పాడు చేసుకున్నాడు. అందుచేతనే దేవుని ప్రజలుగా మనం ఎట్లా ఉంటున్నాం? దేవుడు మనకి ఇచ్చినటువంటి అధికారాన్ని చక్కగా ఉపయోగిస్తున్నామా, దుర్వినియోగం చేస్తున్నామా? దుర్వినియోగం చేస్తే దాని తర్వాత వచ్చే ఫలితాలు ఏంటో తెలుసా? అందుకే ఈ దినాల్లో మానవుడు దుర్వినియోగం చేస్తున్నాడు. దేవుడు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు. ఎలాగంటే దేవుడు ఏదైతే చేయొద్దు అంటున్నాడో వాటినే దేవుళ్ళని ముక్తున్నాడు. మనకి చేతి కింద పెట్టాడు, మన యొక్క పాదం కింద ఈ జంతువుల్ని, జీవరాశుల్ని, భూమి మీద ఉన్న అన్నీ కూడా మనకి ఆహారంగా పెట్టాడు. అవన్నీ మనం మాట వినాలి, మనం వాటిని ఏలుబడి చేయాలి. అయితే మనం ఏం చేస్తున్నాం? వాటిని పెట్టుకుని అయ్యి దేవుళ్ళని ముక్తున్నాం. అందుచేతనే దేవుని కోపం రేపుతున్నాం. అందుకే దేవుళ్ళు ఎటువంటి వాడై ఉండాలి? మన మీద పవర్ ఎక్కువ కలిగిన వాడై ఉండాలి దేవుడు అంటే. మనకంటే పవర్ తక్కువని పెట్టుకుంటే అది ఏమవుతుందనమాట? మనం చేసేది బుద్ధిహీన పని అవుతుంది. అందుకే దేవుడు ఎంతగా మనల్ని ప్రత్యేకించాడో ఒకసారి మనం ఆలోచిస్తే చాలా ప్రాముఖ్యమైనది ఇందులో కనబడుతుంది. మనకి ఎన్ని మన చేతుల కింద పెట్టాడు. ఈ జీవరాశులన్నింటినీ కూడా మనకు ఆహారంగా పెట్టాడు. అన్నీ నువ్వు ఆహారంగా భుజించు అన్నాడు. భుజించడం మానేసి వాటిని దేవుళ్ళని ముక్తే అదంతా మరి మానవుడు ఎంత బుద్ధిహీనుడో మరి మానవుడు గ్రహించాలి. అందుకే ఆ బుద్ధిహీన కార్యక్రమాలకి మనం అవకాశం ఇవ్వద్దు. దేవుని నిజంగా హృదయారా మనం ఆరాధించడానికి మనసిద్ధపడాలి. అందుకే ఆ మాటలు, దేవుని మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. ఎంత అద్భుతమైన వాక్కులు ఈ గ్రంథంలో రాయబడ్డాయి. అందుకే దేవుడు మనల్ని ఎలా చేశాడు? అధికారం ఇచ్చాడట అన్నిటి మీద. మరి చూసినట్లయితే 7వ వచనంలో అంటున్నాడు, గొర్రెలన్నిటినీ, ఎడ్లన్నిటినీ, అడవి మృగములను, ఆకాశపు పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటినన్నిటినీ వాని పాదము క్రింద ఉంచి ఉన్నావు. ఎన్ని ఉంచాడండి? గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, గేదెలు ఉన్నాయి, ఇంకా అన్ని రకరకాల పశువులన్నీ కూడా మరి మన కిందే ఉంచాడండి. ఎడ్లన్నీ, మృగాలు, ఆకాశ పక్షులు, సముద్ర మత్స్యాలు ఇవన్నీ కూడా మనకే సముద్ర మార్గంలో సంచరించి వాటన్నిటిని వాని పాదముల కింద ఉంచాడు. ఎవరి పాదముల కింద? మానవుని పాదముల కింద పెట్టాడు. మానవుడికి అన్నీ ఇచ్చాడు, అన్నీ మానవునికి ఆధీనంలో ఉంచాడు. అదే మనం గ్రహించాలి. అన్ని మానవునికి ఆధీనంలో పెడితే మానవుడు మన కింద మనకిచ్చిన అధికారం ఏంటా అనేది గుర్తించలేకపోతున్నాడు. అందుకే మనకి దేవుడు గొప్ప అధికారం ఇచ్చాడు. దుర్వినియోగం చేసుకుంటే అప్పుడు తర్వాత మనకు వచ్చే పనిష్మెంట్ ఏంటో తెలుసా? ఇప్పుడు ఈ దినాల్లో అనేక మంది బాధలు, రోగాలు, కష్టాలు, ఆ సమస్యల్లో పడిపోతున్నారు. కానివేంటి? మన చుట్టూ ఉన్న వాటిని దేవుళ్ళని మొక్కుతున్నాం. అవన్నీ మనకి మన వాటి మీద అధికారులుగా మనం నియమిస్తే దేవుడు, మనం వాటికి దండాలు ఎడుతున్నాం అంటే మనం ఎంత బుద్ధిహీనులో ఆలోచించాలి. అందుచేతనే మనం గమనించాలి, దేవుడు ఈ జీవరాశులన్నీ మనకిచ్చాడండి, ఆహారంగా ఇచ్చాడు. వాటిని మన పాదం కింద పెట్టాడు. మనమంటే అన్నిటికీ భయం ఉంది. అందుచేతనే దేవుని మాట మనం వినాలి. దేవుని మాట వినకపోతే దేవుని కోపం మన మీద రగులుతుంది. ఆ పరిస్థితి రాకుండా ఉండడానికి దేవుని మాట వినాలి, వినడానికి ప్రయత్నం చేయండి. దేవుడు అన్నీ మనకిచ్చాడు, అన్నీ మన చేతి కింద ఇచ్చాడు, అన్నీ మన పాదం కింద ఇచ్చాడు. అందుకే యెహోవా మా ప్రభువా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావం గలది. అందుకే దేవుని యొక్క నామం ఎంత ప్రభావం గలది. ఆ నిజమైన దేవుని నామాన్ని మనం ఆరాధించకపోవటమే నిజంగా మనందరం చేసే భయంకరమైన పాపం అని గ్రహించాలి. అందుకే ఆ నిజమైన దేవుని మనం ఆరాధించాలి, నిజంగా ప్రభుని స్తుతించాలి. నిజంగా దేవుణ్ణి ఆరాధించినప్పుడు మనం ఏంటో అని మనకు అర్థమవుతుంది. అందుకే దేవుడు మానవుని తయారు చేసే విధానాన్ని ఎంత చక్కగా అద్భుతంగా దేవుడు తయారు చేశాడండి. లోపల అవయవాలన్నీ ఎలా పెట్టాడు, ఇవన్నీ పనిచేసేలాగా దేవుడు ఎంత మనకి లోపల ఏం పెట్టాడు? గొప్ప పవర్ పెట్టాడు లోపల, దేవుని శక్తి, దేవుని ఆత్మ. అందుకే అవి మనకు పెట్టాడు కాబట్టి మనం జీవిస్తున్నాం. అందుకే మనకేముందనమాట? శరీరము, ఆత్మ, ప్రాణము, ఈ 3 ఉన్నాయి మానవునికి. జీవరాశులన్నిటికి మనం చూస్తున్నాం, జంతువులు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అన్నిటికీ కూడా 2 ఉన్నాయి. ఒకటి అనమాట శరీరము, ప్రాణమే, ఆత్మ లేదు. అందుకే వాటికి జ్ఞానం లేదు. ఇది మంచో చెడ్డో తెలుసుకునే జ్ఞానం వాటికి లేదు. ఇది నాది కాదు, అది పలానా వాళ్ళది, వాళ్ళు తినకూడదు, వీళ్ళే తినాలి, అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడ ఉండాలి అనే జ్ఞానం పశువులకి లేవు. ఎందుచేత? వాళ్ళకి ఆత్మ లేదు. అట్లకి ప్రాణము, శరీరం మాత్రమే ఉన్నాయి. 2 ఉన్నాయి, ప్రాణము, శరీరం.
అందుచేతనే అవి తింటాయి, తిరుగుతాయి, ఏవో చేస్తుంటాయి, అన్నీ అయిపోతాయి. ఆ తర్వాత అవి ఏమవుతాయి? చచ్చిపోతాయి. ఇంకా వాటికి ఏమీ లేదు, నరకం లేదు, పరలోకం లేదు, ఏమీ లేదు. కానీ మానవుడికే ఉంది. పరలోకానికి వెళ్ళాలో నరకానికి పోవాలో మానవుడికే పెట్టాడు, పశువులకి ఏం పెట్టలేదు. అందుకే మనలో ఏమున్నాయి? 3 కలిపి ఉన్నాయి. పశువులకు 2 ఉన్నాయి, మనకు 3 ఉన్నాయి. ఒకటి శరీరము, ప్రాణము, ఆత్మ. దేవుడు దయచేసిన ఆత్మ. ఈ శరీరం మట్టిలో కలిసిపోద్ది, ప్రాణం గాలిలో కలిసిపోద్ది, ఆత్మ దేవుడు దయచేశాడు కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని దగ్గరికి వెళ్ళకుండా ఇప్పుడు ఈ పాపం చేయడం వల్ల మన ఆత్మ ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది? నరకానికి పోతుంది, పాతాళ కూపానికి పోతుంది. దానిలోంచి విడిపించడానికి ఈ లోకంలో ఎవరూ లేరు. అందుకే దేవుని సన్నిధికి రావాలి. యేసయ్యే మనల్ని విడిపించడానికి ఆయన గొప్ప త్యాగం చేసి లోకంలోనికి వచ్చి మానవుల్ని మరణం నుండి, పాతాళ కూపం నుండి విడిపించి నిత్య జీవానికి నడిపించడానికి ఆయన అంత గొప్ప త్యాగం చేశాడు. అందుకే ఆయన దగ్గరికి రావాలి మనం. అందుకే మనం ఎలా తయారు చేయబడ్డాం? మట్టిని తీసి బొమ్మగా తయారు చేసి ఆ బొమ్మ యొక్క నాసికారంధ్రంలో రూపంలో జీవాన్ని ఊదాడు. అదే జీవాత్మ. ఆ జీవాత్మ మనలో ఉంది. జీవరాశులో ఆ యొక్క ఆత్మ లేదు, ప్రాణం ఉంది. అవి ప్రాణులు అన్నారు, జీవ ప్రాణులు. మనల్ని మానవుని ప్రాణులే అంటారు. మనం ఎటువంటి వాళ్ళం? ఆత్మలం. అది జీవరాశులకి మనకి తేడా. అది అవి ప్రాణులు, మనమేమో జీవాత్మలు. కనుక మరి జీవరాశులకి, జంతువులకి, ఈ యొక్క ఈ భూమిలో ఉన్నాయి సంచరించే అవన్నీ కూడా ప్రాణం కలిగి ఉన్నాయి, మనమైతే ఆత్మ కలిగి ఉన్నాం. అందుకే దేవుని మాటలు మనం గ్రహించాలి. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనంలో మరి చూసినట్లయితే మానవుని ఎలా తయారు చేశాడో ఏంటో అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు మన స్వారూప్యమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కానీ పలికాను. కనుక దేవుడు తన స్వారూప్యమందు నరుని సృజించాను. దేవుడు స్వారూప్యమందు వారిని సృజించాను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించాను. దేవుడు వారిని ఆశీర్వదించాను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబరుచుకునుడి. సముద్రపు చేపలు, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుని యొక్క మాటలు ఎలా ఏ విధంగా ఆయన చేయాలనుకున్నాడు మనుషుల్ని? ఆయన పోలికలో. ఆయన ఏ పోలికలో ఉన్నాడు? ఆ రూపంలోనే మనం తయారు చేశాడు. ఆయనకిలాగే మనం ఏర్పాటు చేశాడు. మట్టిని తీసి బొమ్మను తయారు చేశాడు. ఆయన పోలికలోనే మనం తయారు చేశాడు. తయారు చేసి లోపల ఏ అవయవం ఎక్కడెక్కడ ఉండాలో, ఎలాగ ఉండాలో అన్నీ చక్కగా ఉంచాడు. అన్నీ మనల్ని అవిచి మనల్ని ఈ భూమి మీద పుట్టింపజేశాడు. పుట్టించిన తర్వాత మన పోలికలో ఉండాలి అని ఉండి చెప్పిన నరులను చేయుదము అనుకున్నాడు. వారు సముద్ర చేపల మీదను, ఆకాశ పక్షుల మీదను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఎలుదురుగా కానియు పలికెను. మనం ఇవన్నీ ఏలడానికి దేవుడు మనల్ని పెట్టాడు. ఈ జంతువులన్నీ మనం అధికారం చేయొచ్చు. వాటిని చంపుకుని మనం తింటున్నాం. అవి మనకు నచ్చిందాన్ని మనం ఉపయోగించుకుంటున్నాం. వాటి మీద మన అధికారులుగా పెట్టాడు. అందుకే దేవుని ప్రజలుగా మనం ఎట్లా ఉంటున్నాం? ఇవన్నీ నిజమైనవి అయ్యే దేవుళ్ళని మొక్కుతున్నామా? మొక్కామంటే మనం అంత బుద్ధిమీని కావాలో ఉంటారు. వాటికంటే పనికిమాలి వాళ్ళు అనమాట. అందుకే జీవరాశుల కంటే పనికిమాలిగా మనం ఉండకూడదు. జీవరాశులన్నీ కూడా మన చేతి కింద, మన పాదాల కింద పెట్టాడు. మన మీద, వాటి మీద అది ఏలే అధికారం మనకి ఇచ్చాడు. అదే మానవులు గ్రహించలేకపోతున్నారు. అందుకే దేవుని బిడ్డలుగా మనం గ్రహించాలి. కనబడిన వాటికి మనం మొక్కడం కాదు. ఈ జంతువులన్నీ దేవుళ్ళు కావు. అవి మన కింద ఉన్నాయి, మన పాదాల కింద ఉన్నాయి. మనం వాటిని ఏలుబడి చేస్తున్నాం. అవి మనం చెప్పినట్టు అవి వింటాయి. అవి చెప్పినట్టు మనం వినడానికి కాదు. అందుకే మానవుడు తెలుసుకోలేకపోతున్నాడు. మనం చెప్పినట్టు ఆ జీవరాశులన్నీ వినడానికే. అందుకే అటువంటి గొప్ప యోగ్యత దేవుడు మనకి ఇచ్చాడు. అందుకే ఈ జీవం లేని వాటిని, ఈ యొక్క జీవరాశుల్ని మనం దేవుళ్ళని మొక్కడానికి వీల్లేదు. ఎందుకంటే అవి మనకి ఆహారంగా పెట్టాడు. అవి మన మాట వింటాయి. మనం అంటే వాటికి భయం ఉంటుంది. మనం వాటి మీద అధికారం చేస్తాం. అందుకే అటువంటి
గొప్ప కార్యాలు మనం చేయగల శక్తి మనకి దేవుడు మనకి ఇచ్చాడు. అందుకే దేవుడు ఇంకేం చేశాడు, దేవుడు తన స్వారూప్యమందు నరుని సృజించాను, దేవుని స్వారూప్యమందు వాడిని సృజించాను, స్త్రీని గాను పురుషుని గాను వాడిని సృజించాడు. దేవుడు ఎలా సృజించాడు భూమి మీద? మరి స్త్రీగా పురుషునిగా దేవుడు సృజించాడు. ఆయన పోలికలో ముందు నరుని తీశాడు. నరుల్లో నుండి ప్రక్కట ఎముకని తీసి ఎడం వైపున ఒక ఎముకని తీసి స్త్రీగా తయారు చేసి ఆ నరునికి అనగా పురుషునికి తోడుగా స్త్రీనిచ్చాడు. అది ఆయన చేసిన గొప్ప అద్భుతం. అందుకే మానవుడి స్త్రీ పురుషులు ఇరువురు కూడా వారు ఇరువురు ఏక శరీరమై ఉన్నారు. అందుకే దేవుని బిడ్డగా మనం గమనించాలి, దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకే దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుని మన నిజమైన దేవుణ్ణి ఆరాధించాలని మనం గ్రహించాలి. అందుకే చెప్తున్నాడు, దేవుడు వాళ్ళని ఆశీర్వదించాను. ఎట్లనగా మరి దేవుడు ఎలాగ ఆశీర్వదించాడని మనల్ని? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబరుచుకున్నది, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రతి జీవిని ఏలుడని వారితో చెప్పాను. ఈ విధంగా దేవుడు ఎంతగా దేవుడు ఆశీర్వదించాడు మానవుని. ఇవన్నీ ఏళ్ళమని దేవుడు మనకి ఇచ్చాడండి. మనం ఏం చేస్తున్నాం? వీటి మీద మనం ఆ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నాం. దేవుడు మనకి ఎంత అధికారం ఇచ్చాడో ఒకసారి ఆలోచించండి. ఆ అధికారాన్ని మనం ఉపయోగిస్తున్నామా? వాటిని దేవుళ్ళని మొక్కుతున్నామా? ఈ జీవరాశులు మనం పెట్టుకుని ఆ దేవుళ్ళని మొక్కితే దేవుడు ఊరుకోడు. ఇవన్నీ మన చేతి కింద పెట్టాడు, మనం ఆహారంగా పెట్టాడు, వాటిని అనుభవించమన్నాడు, వాటిని మనం ఏలమన్నాడు. ప్రభుత్వం రూలింగ్ చేయాలి. కానీ వాటికి దండం పెడితే మానవుడు ఎంత మరి అజ్ఞానుడో ఆలోచించాడు. అంటే వాటికంటే హీనమైన స్థితిలోకి వెళ్ళిపోయినాడు అనమాట మానవుడి జీవితం. అందుకే దేవుని పోలికగా మనం చేశాడు. అందుకే ఇట్లన్నీ మన అండర్లో ఉన్నాయి. కానీ మనం ఎవరిని చూసి ఆరాధించాలి? మనం సృజించిన దేవుడు ఉన్నాడు, పైన ఆకాశమందు ఉన్నాడు. ఆ నిజమైన దేవుడిని ఆరాధించాలి. ఆయన ఎవరంటే యెహోవా దేవుడు ఆ దినాలు సృష్టించాడు. ఆయన కుమారుడిగా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. వచ్చి ఆ యెహోవా దేవునికి మానవునికి మధ్యవర్తిగా వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే దేవునికి మనకిని దేవుని మాట వెనక దేవుడు దన్న పని చేశాడు. దేవుడు ఆ మానవుని ఇద్దరిని స్త్రీ పురుషులను తయారు చేసి ఆదిలో వాళ్ళిద్దరిని ఎక్కడ పెట్టాడు? ఏదేను అనే వనంలో పెట్టాడు. చక్కని వనం సృష్టించి అందులో మరి జీవవృక్ష ఫలము, అందులో మంచి చెట్లను ఇచ్చే చెట్టు ఉంది. కానీ ఆ మంచి చెట్లు ఇచ్చే ఆ మంచి చెట్లను ఇచ్చే ఆ చెట్టు పండు తినవద్దు అన్నాడు. తినదినమన మీరు చచ్చేతారు అని చెప్పాడు. అయినా వాళ్ళు వినకుండా స్త్రీ ఏం చేసిందంటే మొదట ఆ స్త్రీయే వెళ్ళి ఆ తోటలో వెళ్ళినప్పుడు సర్పానికి స్త్రీకి స్నేహం ఉండేది. అందుకే ఆ సర్పం ఆమెను చక్కగా యుక్తిగా ఏం చేసింది? మాటల ద్వారా బోల్తా కొట్టించి దేవుడు ఏదైతే వద్దన్నాడో ఆ పండు తినిపించింది. తిన్న తర్వాత సగం తిని సగం పట్టుకొచ్చి ఆమె భర్త అయినట్టు ఆదాముకి ఆది మానవుడికి ఇచ్చింది. ఆయన కూడా తిని వారిరువురు కూడా దిగంబరులుగా చేయబడ్డారు. చూసారంటే దేవుడు ఆజ్ఞను మీరారు కాబట్టి అప్పుడు ఈ మహిమా దేహం పోయి ఇదిగో మట్టి రూపంలో మనం మారిపోయాం. అది మన రూపం ఇలా మారిపోయింది. అప్పుడు ఆ దినాల్లో వాళ్ళు ఎలా ఉండేవారు? వెలుగు, ఒక లైట్ వెలుగుతుందంటే ఆ లైట్ని మనం చూడలేం. చూడగలమా? ఆరిపోయిన తర్వాత మనం చూడగలం ఆ లైట్ ఎలా ఉంటుందో. వెలుగుతుందని చెప్పి చూడలేం. అప్పుడు వారు వెలుగుతూ ఉండేవారు, వెలుగై ఉన్నారు. అందుచేతనే వారు వెలిగి ఏమైపోయారు? ఆరిపోయారు. అందుచేతనే మట్టి దేహంలో పడ్డాం. ఈ మట్టి రూపం అసలు రూపం బయటపడింది. ఆ రూపంలో ఇప్పుడు మనం ఉన్నాం. అందుచేతనే దేవుని మాట వినకపోవటం వల్ల దేవుని యొక్క కోపం మరి ఎవరి మీదకి వచ్చింది? మనందరి మీదకి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుచేతనే మరి ఆదామావులు మరి ఏం చేశారు? దేవుని మాట వినక ఆ తోటలో పండు తినవద్దని చెప్పిన పండు తినటం వల్ల మరి దేవుని యొక్క కోపం వారి మీదకి వచ్చింది కనుక వారందరూ కూడా ఏమైపోయారండి? దేవుని యొక్క ఆశీర్వాదం పోగొట్టుకున్నారు. అప్పటి నుంచే మరి ఈ లోకంలో ఏమొచ్చింది? పాపం, శాపం స్టార్ట్ అయింది. దానితో మానవులందరూ ఏమైపోతున్నారు? నశించిపోతున్నారు. అందుకే దేవుని బిడ్డగా మనం గమనించినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందవలసిన వారమై ఉంటున్నాం. అందుకే వారందరూ కూడా ఏమైపోయారు? దేవుడు వారి కళ్ళు తెరవబడ్డాయి. అప్పుడు వారిద్దరూ కన్నులు తెరవబడేను. వారు తాము దిగంబరులమని తెలుసుకుని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములుగా చేసుకునేది. ఇప్పుడు ఏమైపోయారంటే ఆ పండు తిన్న తర్వాత వారు కళ్ళు మనోనేత్రాలు ఉన్నాయి, ఆ నేత్రాలు మూయబడి ఈ బాహ్య కళ్ళు ఓపెన్ అయినాయి, తెరవబడ్డాయి. ఈ తెరవబడటం వల్ల
ఏమో కనబడింది వాళ్ళకి దిగంబరత్వాన్ని వారు కలిగి ఉన్నారు. అవును, దిగంబరులు అని వారు తెలుసుకున్నారు. అప్పుడు తెలుసుకున్న ద్వారా వారు ఆకులను కచ్చడాలుగా చేసుకుని చుట్టూరు కట్టుకున్నారు, ఇలాగ శరీరానికి కట్టుకున్నారు. అక్కడి నుంచే మరి వస్త్రాలు స్టార్ట్ అయ్యి వస్త్రాలు వేసుకుంటున్నాం చూసారండి. అప్పుడైతే వస్త్రాలతో పని లేదు. కారణం ఏంటి? మనమే వెలుగుతున్నప్పుడు మనకు వస్త్రాలు ఎందుకు? అందుకే అంత గొప్ప వెలుగులో ఉన్నటువంటి ఆ వెలుగున మహిమను పోగొట్టుకున్నాడు ఆది మానవుడు. అందుకే దేవుని బిడ్డలుగా మనం గమనించి దేవుని వైపు తిరిగితే మనం అందరూ ఆశీర్వదించబడతాం. అందుకే ఎందుకు ఈ మాటలు చెప్తున్నామంటే, ఆదిలో మానవుడు దేవుని మాట వెనక తిరగబడ్డాడు. అందుకే మనమందరం కూడా దేవుని మాట విని దేవుని వైపు తిరిగితే దేవుని ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆది మానవులు చేసిన పాపాన్ని మనం పరిహారం చెల్లించడానికి మనమందరం దేవుని మాట వినాలి, దేవుని వద్దకు రావాలి. అందుకే దేవుని మాట వినండి, దేవుని వద్దకు రండి. అప్పుడు దేవుడు మనల్ని, మన పాపాన్ని తొలగించి మనల్ని పవిత్రులుగా చేసి ఆయన రాజ్య వారసులుగా చేస్తున్నాడు. అందుకే దేవుడు మనల్ని కొంచెం తక్కువ వాళ్ళుగా చేశాడు. అందుకే మనం అందరం కూడా మరి దేవుని బిడ్డలుగా మళ్ళీ మార్చడానికి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఆయన ప్రాణత్యాగం రక్తం సిందించడం ద్వారా మనకి మళ్ళా పాప క్షమాపణ మనకు కలిగి మళ్ళా దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే మట్టి రూపంలో నుంచి మళ్ళీ మహిమ రూపంలోనికి మార్చి ఆయన రాజ్యానికి మనం చేర్చుకోబోతున్నాడు. ఆ రాజ్యానికి మనం సిద్ధపడదాం. దేవుడి మాటలు దేవుడు దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయల మా తండ్రి, ఇదిగో నేను ఈ వాక్యాన్ని బట్టి మేము చూస్తున్నాం. నువ్వు మానవుని కొంచెం దేవుని కంటే కొంచెం తక్కువగా తయారు చేశావు. అయితే దేవా, నీ రూపం, నీ స్వరూపంలో మానవుని తయారు చేశావు. మట్టిని తీసి బొమ్మను తయారు చేసి దానికి మహిమా స్వరూప్యాన్ని ఇచ్చావు, ఆ వెలుగునిచ్చావు. ఆ వెలుగులో వాళ్ళు ఉన్నారు, మొదట ఆది మానవులు. అయితే దేవుని దేవా, నువ్వు చెప్పు, ఆ చెట్టు పండు తినొద్దు, మంచి చెట్లని చెప్పండు తినొద్దు అన్నావు. వాళ్ళు తిన్నారు. తిని వారికి ఉన్న మహిమను పోగొట్టుకున్నారు, వారికి ఉన్న వెలుగును పోగొట్టుకుని ఈ మట్టి దేహంలో పడి ఈ యొక్క దిగంబరత్వాన్ని కలిగి ఉన్నారు. దానికి కచ్చడాలు, ఆకులు కచ్చడాలుగా చేసి చుట్టూరు కట్టుకున్నారు. ఆ విధంగా మరి వాళ్ళిద్దరూ కూడా పాపంలో పడిపోయారు. అక్కడ నుండి మానవులు పాపంలో పడిపోయారు. అందుకే దేవా నైనా ఈ మానవులందరూ కూడా, ఈ భూమి మీద ఉన్న జంతువులన్నీ ఏలుబడి చేయడానికి దేవుడా నువ్వు మమ్మల్ని పెట్టావు. కానీ మేము వాటికి దాసులు అవ్వడానికి కాదు. ఈ యొక్క జంతువులు కనబడి అన్నీ కూడా సృష్టి అంతటికి మేము దాసులు కావడానికి కాదు. అవన్నీ మాకు దాసులుగా ఉండి మాకు సేవ చేయడానికి పెట్టావు ఇవన్నీని. అదే మానవుడికి తెలుసుకోలేకపోతున్నాడు. ఆ తెలుసుకుని దేవా మేమెంత గొప్పవాళ్ళమో, గొప్ప ఉన్నతమైన స్థానంలో దేవుని పోలికలో మనం పుట్టించబడ్డాం అని ఈ మానవుడు గ్రహించేలా చేయండి. నీ వద్దకు వచ్చేలా చేయండి. విన్న వాక్యం ఫలింప చేయండి. ఈ టీవీ ద్వారా మరి వింటున్న వారందరి కుటుంబాల్లో దీవెనకరంగా ఉంచే సత్యాన్ని గ్రహించి మరి ఎందుకు సృష్టించబడ్డామని తెలుసుకునేలా చేయండి. నువ్వే సాయం చేయమని, దీవించమని, వింటున్న వారందరూ హృదయాలు తెరవమని, దీవించమని, ఈ పరిచయాలను ఫలింప చేయమని యేసు నామమున తండ్రి, ఆమేన్.